సో మీరు నిజంగా కూడా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే గ్రామస్తుల దగ్గర నుంచి ముందైతే బాగానే ఉందని చెప్పారు, అవును సార్. కానీ ఇద్దరు స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు మొదలుపెట్టినప్పుడు అవును సార్. అవును సార్. అందరూ సహకరించకపోవచ్చు అవునవును సార్. పోవచ్చు. అవును సార్. ఎట్లాంటి వ్యతిరేకత ఎదురైంది? మీరు అప్పుడు ఏమైనా ఎందుకులే మనం కూడా అందరిలా ఉంటే అయిపోతుంది అని అనిపించిన సందర్భం ఉందా? లేదు సార్. వాళ్ళు ఫస్ట్ అయితే నేను అడిగాను సార్. అసలు ఒక్క అమ్మాయిని, ప్రశాంతి అనే అమ్మాయిని ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. నేను అడిగాను వాళ్ళని. ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయించారు. అన్నా మీరు పంపించి చూడండి. మీకు నమ్మకం కుదిరితేనే పంపించండి. లేకపోతే లేదు అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. లేదు మేడం మేము ఆల్రెడీ చూసాము. మాకు నమ్మకం కుదరకనే వదులుతున్నామంటే, అన్న ఒక్క నెల చూడండి. మీకు నచ్చలేదు అంటే మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి. నేనైతే ప్రెజర్ చేయను అని చెప్పాను సార్. అలా రిక్వెస్ట్ చేసుకొని ఒక 3 మెంబర్స్ని రాబట్టుకోగలిగినాను సార్. ఇది స్కూల్ వదిలిన తర్వాత హోంవర్క్ రాసే టైంలో మా స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు పక్కన పక్కన కూర్చొని రాస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు సార్. అరే ఈ స్కూల్లో పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, చదువుతూ రాయగలుగుతున్నారు అని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరు ప్రైవేట్ స్కూల్లో స్కూల్ చదువుతున్న పిల్లలు, పిల్లల పేరెంట్స్ అవును సార్, వేరే విలేజెస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు 5 మంది ఉన్నారు సార్. తర్వాత అనంతపురం డిస్టిక్ పామిడి దగ్గర సార్, పామిడి దగ్గర తాండా ఉంది. అక్కడ కూడా 2 పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గరే వదిలేరు సార్. ఇక్కడ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. లేదు ఇక్కడ మేడం చాలా బాగా చెప్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి పిల్లలు కూడా 2 వచ్చారు సార్. ఈరోజు అబ్సెంట్ అయ్యారు ఆ పిల్లలు 2 అలా సార్. తర్వాత ఏంటి మీరు పాటించే వినూత్న పద్ధతులు? ఒకటి స్టార్ ఆఫ్ ది వీక్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నారు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ల్యాప్టాప్ ద్వారా చెప్పేదాన్ని సార్. ల్యాప్టాప్ యూస్ చేసేదాన్ని. ఒక లెసన్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ల్యాప్టాప్లో అన్ని చూయించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సార్. ల్యాప్టాప్ ద్వారా చెప్పడం కూడా వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యేవాళ్ళు సార్.